ఆ బ్యాగ్స్ అన్ని కూడా 30-40 రూపీస్. సో ఇట్లాంటి హ్యాండ్మేడ్ కలెక్షన్ కావాలంటే శిల్పారామం రావాలన్నమాట మీరు. దీని కాస్ట్ 150. సో ఈ ప్యాక్ మొత్తం ఇచ్చేస్తారట 40-50 రూపీస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను ప్రజెంట్ శిల్పారామంలో ఉన్నాను అనమాట. ఎప్పుడు ఏదో ఒక హ్యాండ్లూమ్ మేళ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఈ ముచ్చట కూడా మీకు తెలుసు. కానీ ఈసారి జరుగుతున్న మేళ చాలా స్పెషల్. ఎందుకంటే చాలామంది యంగ్ హ్యాండ్లూమ్ వివర్స్ ఈ మేళలో మనకు కనిపిస్తారు. సో యంగ్ అంటే అట్లీస్ట్ మ్యారీడ్ కూడా కాదు, వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడం, లేదంటే డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఆర్ట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో స్టడీస్, జాబ్, బిజినెస్ కాకుండా ఆర్ట్లోనే మన ఫ్యూచర్ ఉంది అని అనుకుంటున్నారేమో, నాకైతే తెలీదు. చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు, కుగ్రామంలో నుంచి కూడా వచ్చారు. అక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. అండ్ వాళ్ళ ఆర్ట్ పైన ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది, ఏమేమి ఆర్ట్స్ ఇక్కడ తీసుకొని వచ్చారు, వాళ్ళు సేల్ చేసే ఐటమ్స్ ఏంటి, వాటి కాస్ట్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలు. మొత్తానికి అయితే నేను థిమాటిక్ ఎగ్జిబిషన్ మీకు చూపిస్తాను కదా, శిల్పారామంకి వచ్చేసిన. సో ఇక్కడ పామ్ లీఫ్ అని కనిపిస్తుంది అంతే. నాకు ఇంకా ఏం చేసినారో ప్రోడక్ట్స్ అనేది నాకైతే తెలీదు. కాకపోతే సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసిన 50 స్టాల్లో ఇది చాలా స్పెషల్ స్టాల్ అట. సో అందుకని ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం మనం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి నుంచి వచ్చాం మేడం. అవునా? ఎస్ మేడం. ఇది ఫస్ట్ టైం రావటం? అవును. ఇది వరకు ఎప్పుడైనా మేళాస్ వచ్చి? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం? ఎస్ మేడం. హైదరాబాద్కి రావడం? హైదరాబాద్కి వచ్చాం మేడం. ఎగ్జిబిషన్కి రావడం ఫస్ట్ టైం. ఓకే. సో ఇవేంటి ఇవన్నీ దేంతో చేశారు? ఇది పామ్ లీఫ్ మేడం, తాటాకులతో చేస్తారు. తాటాకులతో? అవును మేడం. ఓన్లీ తాటాకు? ఓన్లీ తాటాకులు మేడం. సో ఎక్కడ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? చింతలపూడిలోనే మేడం. సో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం మేడం. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? 30 మందికి ట్రైనింగ్ ఇస్తారు మేడం. సో దీనివల్ల మీకు ఆర్థికంగా లాభం ఉంటుందా? ఉంటుంది మేడం. ఉంటుంది. ఎస్ మేడం. ఎన్ని రోజులు ట్రైనింగ్? 2 months ట్రైనింగ్ మేడం. 2 నెలలు పడుతుందా? ఎస్ మేడం. నేర్చుకోవడానికి? అవును మేడం. అంత టఫా? టఫ్ అంటే ఈజీయే మేడం. ట్రైనింగ్ 2 months మేడం. ట్రైనింగ్ పీరియడ్ మాత్రం 2 months. సో పామ్ లీఫ్ అన్నారు కదా, ఎట్లా పామ్ లీఫ్ ఎండిన తర్వాతనా లేదంటే అది పచ్చిగా ఉన్నప్పుడు ఎట్లా అల్లుతారు ఇవన్నీ కూడా? కొంచెం ఎండ పెట్టాలి మేడం. ఆకు మధ్యలో ఉంటుంది, మువ్వాకు అంటారు కదా మేడం, దాంతో చేస్తారు. ఓహో. అవును మేడం. మొత్తం అన్ని ఆకులు పనికిరావు? లేదు మేడం, మువ్వాకుతోనే చేస్తారు తాటాకులు. ఓకే. సో తాటాకు అనేసరికి ఏ తాటి ఆకుతోటైనా చేయొచ్చు అనుకుంటారు, కానీ అది కాదు మేడం, మువ్వాకుతోనే చేస్తారు. ఓకే. సో ఏమేమి చేసిర్రు మీరు? వాటి రేట్స్ ఏంటి? సో ఇదేంటి? అది పెన్స్ వేసుకోవడానికి మేడం. ఓకే. దీని కాస్ట్ ఎంత? దాని కాస్ట్ 50 రూపీస్ మేడం. 50 రూపీస్. అండ్ ఇది ఫ్లవర్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ అలాగే వేసుకోవడానికి మేడం. దీని కాస్ట్ 150. ఓకే. సో ఇదంతా కూడా తాటాకేనా? ఎస్ మేడం. మరి ఏంటి కలర్స్ కనిపిస్తుంది? కలర్ కూడా వేసుకోవచ్చు మేడం. ఓహో. తాటాకు పైన కలర్స్ కూడా వేసుకోవచ్చు మేడం. అండ్ ఇది వచ్చి 200 అయితే రేట్ రాసి పెట్టున్నారు. సో ఇది కూడా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇవి బ్యాంగిల్స్ బాక్స్ మేడం. ఓ, బ్యాంగిల్ బాక్స్. ఇవి ఫ్రూట్స్ వేసుకోవడానికి అలాగే. ఓకే. సో కొంచెం యూనిక్గా ఉండాలి మన ఇంట్లో, ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, స్పెషల్గా డైనింగ్ టేబుల్స్ పైన అండ్ ఓపెన్ కిచెన్స్ పైన అంటే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 450. అండ్ ఇది టెంపుల్స్కి తీసుకెళ్తారు కదా మేడం. వెయిట్ ఆపుతుందా? ఎస్ మేడం. షూరా? షూర్ మేడం. ఎంత ఇది కాస్ట్? ఇది 200 మేడం దీని కాస్ట్. ఓకే. టోపీ. ఇదేంటి? టిఫిన్ బాక్సెస్ అలాగా మేడం.
ఉంటుందా వెయిట్ ఇది? ఉంటుంది మేడం. ఇందులో పెడితే బాక్స్ మేము చూసాం మేడం. చూసారా, వాడారా? చూసాం మేడం. వాడలేదు. వాడిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, ఇదెంత మరి కాస్ట్? దీని కాస్ట్ 150. 150 రూపీస్. ఎస్ మేడం. సో ఇది కూడా అంతేనా? అంతే మేడం, ఇది కూడా. ఓకే, ఇది కూరగాయలు అలాగా కూరగాయలు తీసుకెళ్ళడానికి. ఎస్ మేడం. సో వీటి ఎంత కాస్ట్? దీని కాస్ట్ 300 మేడం. ఓకే. సో మనకి ఇన్ జనరల్గా ప్లాస్టిక్వి చూసేవాళ్ళు, టిఫిన్ బాక్స్కి పిల్లలే తీసుకెళ్ళడం కావచ్చు, పూజ పుట్టికి, సో అట్లాంటివే. కాకపోతే ఇది కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అండ్ న్యాచురల్గా వీళ్ళు పామ్ లీఫ్తో తయారు చేశారు. సో ఇది ఒక్కటి తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? 2-3 days పడుతుంది. 3 days పడుతుందా? సో ఎట్లుంటుంది దీని ప్రాసెసింగ్? దీని ప్రాసెస్ తాటాకు తెచ్చుకోవాలి, ఎండబెట్టాలి. 2-3 days ఎండబెట్టిన తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కదా మేడం. 2-3 days పడుతుంది మినిమం. ఇవి కలరింగ్ అయితే 1 dayనే పడుతుంది కలర్ వేసుకోవడం. ఓకే. సో మరి ఈ బుట్ట ఎంతకు అమ్ముతున్నారు? 250 మేడం. ఇది 250 రూపీస్. ఎస్ మేడం. ఓకే. సో ఎట్లా ఉంది మరి హైదరాబాద్లో మీకు ఈ బిజినెస్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం, బాగానే సేల్ అవుతున్నాయి. అవునా? ఎస్ మేడం. సో ఇవన్నీ ఇంట్లోకి వాడుకునేవి కదా. సమ్మర్ స్పెషల్కి ఇంకొకటి ఉంది, అదేంటి తెలుసా? ఇదో హ్యాట్. అబ్బా నిజంగానే మనకి ట్యాన్ కాకుండా ఫేస్ ఎండలో ఇది పర్ఫెక్ట్గా వాడచ్చు, ఎందుకంటే ఈ షేడ్ అంతా కూడా మన ఫేస్ పైన పడుతుంది. ఈ హ్యాట్ ఎంత? ఆ హ్యాట్ 500 మేడం. ఈ హ్యాట్ 500. అది చేయడానికి 5 days పడుతుంది. 5 days పడుతుంది మేడం. ఎందుకు అంత టఫ్ అంటే మనం దీని సైజ్ ఉంటది కదా మేడం, దీనికన్నా ఇంకా చిన్న సైజు, ఇంకా చిన్న సైజు అలాగా సైజుని బట్టి డేస్ పెరుగుతుంది మేడం. రేట్ కూడా అట్లే పెరుగుతుంది. అవును మేడం. ఓకే, ఇది పెద్ద సైజా? అవును మేడం, పెద్ద సైజ్. 10 inches మేడం ఇది. ఓ, ఇది 500 మేడం. దీనికన్నా కొంచెం దీనికన్నా 8, 6 అలా పడుతుంది. రేట్ ఎట్లా ఉంటుంది మరి? దాని రేట్ 250, 450 అలా ఉంటుంది అంతే. చూసారా, హ్యాండ్ మేడ్ హ్యాట్స్ ఎవరైనా సమ్మర్కి కావాలి, ఎందుకంటే వెకేషన్ కూడా హాలిడేస్ పిల్లలకి వస్తుంది. సో అట్లా వెకేషన్స్కి ఎవరికైనా పోవాలి అని అనుకుంటే ఇట్లా హ్యాండ్ మేడ్ హ్యాట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం యూజ్ చేస్తే కూడా. సో ఇది అనమాట వీళ్ళ హ్యాట్స్ అండ్ దాంతోపాటు పామ్ లీఫ్ స్పెషల్గా వీళ్ళు ఇచ్చిన ఐటమ్స్. సో ఇంకొక స్టాల్కి వెళ్దాం, ఈ మేళాలో ఇంకా స్పెషల్స్ ఏంటి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ మేడ్ పర్సెస్. సో హ్యాండ్ మేడ్ పర్సెస్ అంటే క్లాత్ తోటో లేదంటే లెదర్వో అవి కాదు, మనమే అల్లుకోవచ్చు. సో అల్లుకోవచ్చు అనగానే ఉల్లెన్ అనుకునేరు, ఉల్లెన్ కూడా కాదు, పర్ల్స్ అనమాట. చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి అండ్ చాలా గ్రాండ్ లుక్, ఎలిగెంట్ లుక్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పై ఒక లుక్ వేసేయండి మీరు, ఆ లుక్ నేను అసలు ఎవరు చేసారు ఏంటి అనేది కూడా మీతో మాట్లాడేస్తా. సో ఇక్కడ కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చిన్నపిల్లలకి జడలు, వాల్ హ్యాంగింగ్స్, ఇక చాలా నంబర్ ఆఫ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ క్రియేటివిటీ అంతా కనిపిస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, బుజ్జి బుజ్జి చాయ్ కప్పు, మళ్ళీ దాని కింద ఒక చిన్న సాసర్ కూడా. సో అంత క్రియేటివ్గా చేసారు. ఇగో ఇదేమో కేట్లీ, ఇదేమో ఇసురుగాన, సో ఇట్లా మంచిగా ఇసురడానికి. సో ఇదేమో చపాతీది అండ్ ఇది పెళ్లి పీట, చిన్న చిన్న బుజ్జి బుజ్జివి బిందెలు. సో ఇదా చూసిరుగా పెళ్లి సెట్, నాకు తెలిసి ఇదేమో. సో ఇట్లాంటివి అన్నీ వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించేద్దాం పద. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు జ్యోతి అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు జ్యోతి? నేను అత్తపూర్ నుంచి వచ్చాను. అత్తపూర్ నుంచి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి మేళాకి రావడం? చాలా మంచి అనిపిస్తుంది అండి. ఎప్పుడు నేను ఇంట్లోనే చేస్తాను, కానీ ఇక్కడ వచ్చినాక నాకు ఆర్డర్స్ వస్తున్నాయి, ప్లస్ అమ్ముడు కూడా అవుతున్నాయి అండి. సూపర్. సో హోమ్ మేకర్గా ఉండేవాళ్ళే ఇన్ని రోజులు? అవునండి, హోమ్ మేకర్. సో హోమ్ మేకర్ ఇట్లా బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది, హ్యాపీ హ్యాపీ అండి. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది నేను మా ఇంటికాడ గురుద్వారాలో ఒక 2-3 నేర్పించారు. జడ, మొబైల్, పర్స్ అట్లా ఒక 2 items నేర్పించారు. మిగతా అంతా నేను ఓన్ యూట్యూబ్లో నుంచి చేశానండి. సో చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారా ఎక్కడ నేర్చుకున్నారు, మాకు కూడా నేర్పిస్తారా అని? అడుగుతున్నారు, కానీ ఇప్పుడు నేను ఒక తానుంటా, వాళ్ళు ఒక తానుంటారు కదా. అయితే అట్లా అయితే ఇప్పుడు వీలు కాదు, మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి అని చెప్తున్నాను. ఓకే, కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? బుజ్జి బుజ్జి కిచెన్స్ కనిపిస్తున్నాయి బ్యాగ్లో. అవునండి, హ్యాండ్ మేడ్ కిచెన్స్, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి. ఎంత నుంచి స్టార్ట్ రేట్? 40 రూపీస్ అండి. ఇక 40 రూపీస్ కొనేటోళ్ళు 40 రూపీస్ కొంటున్నారు, బార్గింగ్ చేసేటోళ్ళు ఇక 30 రూపీస్కి కూడా తీసుకుంటున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ పెద్దవైతే? హ్యాండ్ బ్యాగ్స్ కూడా 950 నుంచి ఉందండి, ఒక 50-100 తగ్గిస్తారు. సో హ్యాండ్ బ్యాగ్ చాలా బ్యూటిఫుల్ గా చేసారు. ఇదంతా కూడా హ్యాండ్ మేడే కదా? అంతా హ్యాండ్ మేడ్. ఎన్ని డేస్ పట్టింది ఇది ఒక్కటి చేయడానికి మీకు? 4 days పడుతుందండి. 4 days? చాలా హెవీ రోబో లాగా అల్లేసారంటే అంటే ప్రాక్టీస్ అయింది. అవునండి, అవును. చాలా స్టార్టింగ్ డేస్ మీరు నేర్చుకునేటప్పుడు ఈ ఒక్క హ్యాండ్ బ్యాగ్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టేది మీకు?
అది ఒక 2 డేస్ ఎక్కువ అండి, 6 డేస్ అట్లా. 6 డేస్ పట్టేది. సో అంటే ఇప్పుడు కంటిన్యూ కూర్చోండి, కొంచెం వర్క్ ఉంటుందిగా ఇంట్లో, ఇంట్లో పని వర్క్ చూసుకొని చేసుకున్నాక పిల్లల్ని చూసుకొని అప్పుడు కూర్చుంటారు. ఆ టైం ప్రకారం 4 డేస్ కంటిన్యూ కూర్చుంటే 3 డేస్లో కూడా అయిపోతుంది, 2-3 డేస్లో అయిపోతుంది. అయిపోతుందండి. చూసారు ఎంత బ్యూటిఫుల్. సో ఇట్లాంటి హ్యాండ్మేడ్ కలెక్షన్ కావాలంటే శిల్పారం రావాలన్నమాట మీరు. సో శిల్పారంలో స్పెషల్గా ఏర్పాటు చేసిన మేళాలో ఇవన్నీ కూడా పెట్టారు. సో వాటి కాస్ట్ ఏందో ఒక్కొక్కసారి మనం వినేద్దాం. ఆ బ్యాగ్స్ అన్నీ కూడా 30-40 రూపీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్ స్టార్టింగ్ ప్రైస్ 950 950. సో ఇట్లాంటి సెట్ సెట్ 700 అండి. 700. ఇదేం సెట్? ఇది ప్లేట్ అండి, ప్లేట్ ఈ సెట్ ఎంత? ఇది 1500. ఇది 1500. సో స్టీల్ ప్లేట్లను అల్లేశారు. అవునండి. ఇది వాషబుల్లా మరి? చేయొచ్చండి. Washable. వాషబుల్ అంటే జస్ట్ వాటర్లో డిప్ చేసి తీసుడే, ఓకే, డస్ట్ పోతుంది. డస్ట్ పోతుంది. సో ఒకసారి మీరు ప్లేట్ లుక్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇట్లాంటివి పూజా తాలీస్ కింద యూజ్ అవుతుంటాయి. అండ్ దాంతోపాటు పూజా తాలీస్ నెక్స్ట్ ఏవైనా పండగలప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి రాఖీ. వాటికి రాఖీ, అవును రాఖీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థాలీ అంతా కూడా. సో ఇదంతా కూడా బార్డర్ ఇచ్చారు చూడండి. సో మళ్ళీ ఏదైనా పాడయ్యే మెటీరియల్ అంటే అది కూడా కాదు, కింద పడిపోయి పగిలిపోతాయన్న మెటీరియల్ కూడా కాదు. స్టీల్ ప్లేట్ తను మంచి యూజ్ heavy చేసింది కాబట్టి ఆ స్టీల్ కూడా చాలా హెవీగానే ఉంది. సో అస్సలు ప్రాబ్లం లేదు. సో ఇదెంత థాలీ? 1500 అండి. 1500 థాలీ అట. సో ఇట్లా ఇది కాకుండా కూడా ఏవైనా మనకు నచ్చిన కలర్స్లో చేయించుకోవాలి అంటే చేసిస్తారా? చేస్తామండి. సో అట్లా ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తారనమాట. కొంత టైం పీరియడ్ అయితే పెట్టిస్తారు, ఎందుకంటే ఇదంతా హ్యాండ్మేడ్ కాబట్టి. సో ఇదేంటి దేవుడి మాలల? మాలండి. చాలా బాగున్నాయి దేవుడి మాలలు కూడా. సో ఇట్లాంటివి వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ తోరణాలకు కూడా వేసుకోవచ్చా? తోరణాలు, ఇది తోరణం కూడా ఒకటి ఉందండి. సో తోరణాలు కూడా ఉన్నాయి. తోరణాలు చాలా కలర్ఫుల్గా చేశారు. సో తోరణాలలో గణపతిని కూడా పెట్టేశారు. అవునండి. గణపతి, గ్రేప్స్తో పాటు గణపతి. సో ఇదనమాట తోరణం. మనకి హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఇక చిన్నగా ఇట్లా నోట్ లాగా ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది మనం వేసుకుంటే. ఈ తోరణం ఎంత? ఇది 750 అండి. 750 తోరణం. ఏదైనా కలర్స్ డిఫరెంట్గా చేసేయాలని అడిగితే చేస్తానండి. చేసి అలా కూడా వాళ్ళ ఇష్టం ఉంటే చేస్తాను, ఏదంటే అది చేసేసి. ఎన్ని డేస్ టైం పడుతుంది ఇది? ఇది 3 డేస్ అండి. 3 డేస్లో చేసిస్తారట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట శిల్పారంలో. వాటి కాస్ట్ కూడా చెప్పా కదా. అసలు కిందకి ఇది ఆర్గనైజ్ చేసింది ఎవరు, అండ్ దాంతోపాటు చాలా యంగ్ జనరేషన్స్ అందరూ కూడా కనిపిస్తారు. అంతకుముందు మనం హ్యాండ్లూమ్ మేళా పెట్టిర్రు అంటే అబోవ్ 45, అబోవ్ 50 వాళ్ళు వచ్చేవాళ్ళు సేల్స్కి. మినిమం 40 ఏజ్ వాళ్ళు ఉండే. కానీ ఇప్పుడు చాలా యంగ్స్టర్స్, ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా ఇంటర్ పాస్డ్ అవుట్, లేదంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు, తర్వాత హోమ్ మేకర్స్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి మేళా పెట్టారనమాట. సో అసలు ఆర్గనైజ్ చేసింది ఎవరు అండ్ ఇట్లాంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సో హ్యాండ్లూమ్ మేళాకి వచ్చేసినా కదా. సో హ్యాండ్లూమ్ మేళా ఒక షాప్కి అయితే వచ్చా. ఇది ఎంత డిఫరెంట్గా ఉంది అంటే, ఈ షాప్ ఎక్కడ చూసినా డిఫరెంట్గా అనిపిస్తుంది. హ్యాండ్మేడ్ ఐటెంలు ఇన్ని కూడా చేయొచ్చు అని నాకు. సో ఇదేంటంటే ఇన్ జనరల్గా ఈ స్టాల్కి వస్తే మనకి ఇయర్ టాప్స్ తీసుకోవచ్చు, లేదు అంటే లేస్ తీసుకోవచ్చు. లేస్ అంతా పర్చేస్ చేయలేమంత కాస్ట్లో అంటే ఓన్లీ 10 రూపీస్. అసలు 10 రూపీస్లో హ్యాండ్లూమ్ ఏమొస్తుంది అని అనిపించింది. నేను అదే అడిగిన, హ్యాండ్లూమ్ ఏమొస్తుంది అంటే ఇగో ఇట్లాంటి ప్యాచెస్ వస్తాయని చూపించింది. సో మనకు చూపించే ప్యాచెస్ గ్రీన్ ఒకటి మాత్రమే కాదు, ఇందులో చాలా కలర్స్ కూడా తెచ్చిండ్రు అనమాట. సరే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మాది హన్మకొండ జిల్లా, ధర్మసార్ మండలం, కరుణాపురం గ్రామం. అయితే ఇది ఫాదర్ కొలంబో. ఫస్ట్ మీ ఏజ్ ఎంత పెద్దమ్మా? నాది 59 ఉంటుంది. 59 ఏజ్. 59 ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా మేళకు వచ్చినావు. ఎట్లా అంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుండే నేను పనిచేస్తాను. ఇది నా ఏజ్ 15 సంవత్సరాలు. అప్పటి నుంచే నేను పనిచేస్తాను. మీకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పనిచేస్తాను. ఇదే పని. ఎందుకు ఇదే పని అంత ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు? అంటే కళలు ఇష్టమా, లేదంటే మంచిగా పోతుందా? అంటే అప్పుడు ఫాదర్ కొలంబో మాకు ఈ పని నేర్పించిండు.
ఓహో ఫాదర్ కొలంబో పని నేర్పించినప్పటి నుంచి అప్పుడు పని చేపించేది. ఉమ్, మేము ఆఫీస్కి పోయి పని ఇచ్చేవాళ్ళం. ఉమ్, తర్వాత మేము డబ్బులు తెచ్చుకునే వాళ్ళం. ఉమ్. ఆ ఫాదర్ కొలంబో ఎక్కడ సేల్ చేసుకుంటాడో మాకైతే తెలియదు మీకు? తెలియదు. మామూలుగా ఏంటంటే ఒక వేల కుటుంబాలను పోషించాడు ఫాదర్ కొలంబో. ఓ ఫాదర్ కొలంబో వేల ఆయనే కుటుంబాలు వర్క్ నేర్పించిండు, ఆయనే వర్క్ చేయించుకుంటే డబ్బులు ఇచ్చేది. ఆయన ఎక్కడ సేల్ చేసుకుంటాడో మాకు మీకు తెలియదు, మీకు మాత్రం టైం టు టైం డబ్బులు ఇచ్చేది. ఆఫీస్ ఫాతిమనగర్లో ఉండేది. ఫాతిమనగర్ పోయి మేము డబ్బులు వర్క్ ఇచ్చేది, డబ్బులు తెచ్చుకునేది. ఉమ్, తర్వాత ఏమైందంటే ఇక అంత పేదోళ్ళమే. మాకు ఆస్తులు అట్లంటే ఏం లేవు. పిల్లలు నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. ఉమ్, వాళ్ళు స్కూల్కి పోవాలంటే ఫీజు కట్టడానికి లేదు మా దగ్గర. వాళ్ళు ఏం చేసేదంటే ఇక అక్కడ ఒక సంస్థలు అనేటివి స్టార్ట్ అయినాయి. కరుణాపురం, ఫాతిమనగర్, గన్పూర్, ఖమ్మం ఇవన్నీ ఏరియాలన్నీ సంస్థలు స్టార్ట్ చేసి ఉమ్, ఆయన స్కూళ్ళు కాలేజీలు కట్టించి పిల్లలకు జపాల పరీక్ష. జపాలంటే జపాలు ఉమ్, ఇది పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అని దీనికి ఒక 10 రూపాయలు. ఉమ్, మళ్ళీ పరలోక జపము, పరలోక మందిరుడు మా యొక్క తండ్రి మీ నామం పూజ పండుగ, ఈ జపానికి ఒక 10 రూపాయలు. ఉమ్, మళ్ళా బుక్కులలో చిన్న చిన్న ప్రింట్ ఉమ్, బొమ్మల ప్రింట్లు వేపించి వాటికి ఒక బొమ్మకు 10 రూపాయలు 20 రూపాయలు అని పిల్లలతో అట్లా వేపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు. ఉట్టిగా ఇవ్వకుండా ఇవన్నీ చేపించి డబ్బులు ఇచ్చి ఆ ఫీజులు కట్టేది మేము. ఆ డబ్బులు పిల్లలకు అట్లా సహాయం చేసుకుంటా పిల్లలను కూడా అట్లనే మీ పిల్లలు కూడా చదివినరు. ఓకే, పిల్లలు చదివినరు. నాకు మాది అసలు అయితే పెద్ద పెండాల నుంచి కర్ణపురంలో నాకు ఇల్లు కట్టించండి. ఒక 300 గజాల జాగతోటి 3 రూములు, బెడ్రూమ్, కిచెన్, హాలు, 300 గజాలతోటి ఒక ఇల్లు కట్టించిండు. అక్కడనే ఉండిపోయాను. మరి ఎందుకు ఇప్పుడు అక్కడ నుంచి ఇంత దూరం వచ్చిండ్రు ఎందుకు? అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేదానికంటే ముందు 3 రోజుల ముందు ఫాదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత పనులు ఆగిపోయినాయి. ఇక అది సేల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. అయితే దానికి ఏం చేసిండ్రంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు లేపక్షి వాళ్ళు, డిసిఎస్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఈ హస్తకళల దాన్ని బయటికి తీసిండ్రు. ఓకే, అట్లా మీరు వచ్చారు. సో ఇవాళ మరి హస్తకళలు ఏమేమి తీసుకొని వచ్చారు ఇక్కడికి? ఇవన్నీ ఇప్పుడు హస్తకళలు అన్నట్టు ఇవి. ఓకే, ఇప్పుడు ఇందులో లేస్ ఒకటి ఉన్నాయి, లేస్, ప్యాచెస్, చిన్న బుటీస్ ఉన్నాయి. మళ్ళీ అది కాక ఒక బ్యాగ్ కూడా ఉంది, చూపిస్తా. సో బ్యాగ్ ఉంది. సో ఇక్కడైతే ప్యాచెస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో నేను చెప్పిన కదా ఇవే ప్యాచెస్ 10 రూపీస్. సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ప్యాచెస్, ఇవన్నీ కూడా హ్యాండ్తో వాళ్ళు తయారు చేసిన ప్యాచెస్ అనమాట. సో ఇదంతా ప్యాచెస్, ఇందులో కొన్ని కలర్స్ ఇచ్చారు. దీనికంటే కొంచెం పెద్దది మనకి ఒక్కొక్క కాస్ట్ ఉంది. సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది మీరే చేసిరమ్మా? నేనే చేసిన. ఓకే, అంటే ఇట్లా ఫ్లవర్స్ ఇది ఇట్లా చేసి దీన్ని వేరే వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించి దీనికి యాడ్ చేసిన. ఓకే, సో అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇట్లా చేసుకోవాలంటే వాళ్ళకి ప్యాచెస్ కూడా మీరు అమ్మేస్తారు. ఇట్లా ఒకవేళ వాళ్ళు దేని మీద నన్ను వాడుకుంటానంటే ఇట్లా విడిగా కూడా అమ్ముతాం. సో ఇదెంత? 500. ఇది 500. సో ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? అది 2 రోజులు పడుతుంది. 2 రోజులు పడుతుందా? 2 రోజులు పడుతుంది. చాలా చిన్న 2 రోజులు పడుతుంది. కానీ 500 అంటే తీసుకునే వాళ్ళు లేరు. అంటే ఎవరో ఒకరు గుర్తించి ఇది పలానా పని కదా. అవును, ఏమంటారు దీన్ని? టాటింగ్ అంటారు దీన్ని. టాటింగ్ అంటారు. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా చూడడానికి అనేసి తీసుకుంటారు తెలిసిన వాళ్ళు అయితే. ఇది పిండొచ్చా? పిండొచ్చు, వాషబుల్, డై చేయొచ్చు, ఏం ఖరాబ్ కాదు. సో ఇది ఇట్లాంటిగా చేసుకోవడానికైనా లేదంటే టేబుల్స్ పైన వేసుకోవడానికైనా, టీ పై పైన వేసుకోవడానికి మంచిగా పనికొస్తాయి. సో ఓకే, ఈ ప్యాచెస్ ఇంకేమున్నాయి వీటితో పాటు మీ దగ్గర? అబ్బా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఏదో హ్యాంగింగ్స్, హ్యాండ్మేడ్ హ్యాంగింగ్స్, ఇవి కనుక పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇన్ జనరల్గా మెటల్గా చూస్తాం మనం, లేదు అంటే జూట్లో చూస్తాం. ఇక గోల్డ్ సిల్వర్ అయితే క్వైట్ కామన్, ఇక మీ అందరు కూడా తెలిసింది, దాని గురించి నేను చెప్పలేను. లేదంటే టెర్రకోటాలో చూస్తాం. కానీ ఇట్లాంటి మెటీరియల్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ కాస్ట్ ఎంత పెద్దమ్మా? 200. ఇది 200. సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వచ్చి మళ్ళీ కొత్తగా ఏదైనా కలర్స్ కావాలంటే చేసిస్తామండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవే కాకుండా ఇంకా మీకు కావాలి అని అనుకుంటే కలర్స్ కూడా చేస్తారు. సింగిల్ కలర్ మాత్రమే ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఇదో చూడండి మల్టీ కలర్ కూడా ఉంది. అంటే కొన్నిసార్లు మనం ఇట్లాంటి లైట్ షేడెడ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు హ్యాస్టీస్ అదే మ్యాచింగ్ పెట్టుకోవాలంటే అసలు మనకు దొరకవు. సో అట్లా కావాలి అనుకుంటే మాత్రం ఇట్లా హ్యాండ్ మేడ్ వీళ్ళు మనకు కనిపించినప్పుడే మన డ్రెస్సెస్ అన్ని చూసేసుకొని ఒకటేసారి మనకి మ్యాచింగ్స్ అన్ని తీసుకోవడం ది బెస్ట్ అనమాట. అంతేనా? మరి ఎవరైనా బల్క్గా ఇచ్చారు అనుకో
కాస్ట్ ఏమైనా తగ్గిస్తావా అదే ఫిక్స్ రేట్ అంటే 200? ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు ఇవి అంటే ఎక్కువ మనకు ఆర్డర్ ఇయ్యరు, ఇవి ఉన్నాయి కదండి, ఇది ఒకటి మనము 10 రూపీస్ అమ్ముతాను. ఓకే. వాళ్ళు ఒక 1000-2000 అట్లా అడిగినారు అనుకోండి, 90 రూపాయలు 900కు 100 ఇస్తాం. ఓ అంటే 100 రూపాయలు తక్కువ. అంటే దీనికి ఒకటి 9 రూపాయలకు ఒకటి ఓకే. అట్లా ఇస్తాం. వాళ్ళు ఎక్కువ మాకు ఆర్డర్లే ఇస్తారండి. ఆర్డర్లు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వందలు చేసి కొరియర్ చేస్తాం. చూసారా ఎంత సూపర్. తమిళనాడు దాకా ఉంది కొరియర్. ఓ సో కొరియర్ కూడా అవైలబుల్గా ఉందంట. లేట్ ఏంటంటే ఇక్కడ ఉండే నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడమే. సో ఇట్లాంటి వాళ్ళని కూడా ఇందాక నేను అడిగినప్పుడు ఏజ్ చెప్పింది కదా, అట్లీస్ట్ అంటే ఆ ఏజ్లో కూడా కళ్ళ పట్ల ఇంకా ఆసక్తి చూపించి ఎక్కడో వరంగల్ దగ్గర ఉండే గ్రామం గూడెంలో నుంచి హైదరాబాద్ ఇక్కడ వరకు వచ్చిండ్రు అంటే మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని నాకు అనిపించింది. అందుకని ఈ స్టాల్ చాలా స్పెషల్ అని ఇంట్రడ్యూస్ చేసిన అనమాట. సో ఇది ఆర్ట్. మీకు విజువల్స్లో ఎంత నీట్గా కనిపిస్తుందో నాకైతే తెలీదు, కానీ హ్యాస్టీజ్ ఒక మిషన్ మేడ్ ఎట్లా ఉంటుందో అట్లా అనమాట. తను నేషనల్ అవార్డీ కూడా, స్టేట్ అవార్డీ. ఓకే. సో స్టేట్ అవార్డీ కూడా. సో ఇంకోటి నేను ఎందుకు నేషనల్ అవార్డీ అనంటే ఈ మెలలో కొంతమంది నేషనల్ అవార్డీస్ ఉన్నారు మహిళలు, ఇంకొంతమంది స్టేట్ అవార్డీస్ కూడా ఉన్నారు అనమాట. సో అందుకనే నేను అలా మెన్షన్ చేశాను అనమాట. సో ఇవి కాస్ట్ అండ్ ఈ ఆర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవునండి.